తిరుపతి స్థానిక శ్రీ అంకాలమ్మ పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో అమావాస్య సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక అభిషేక పూజలు సాయంత్రం 7 గంటలకు ఊంజల్ సేవ నిర్వహించారు. ఆలయ చైర్మన్ రాజమోహన్ రాయల్, సభ్యులు భాగవతుల జయలక్ష్మి, దస్తగిరి రెడ్డి, బీజేపీ నాయకులు గుండాల గోపీనాథ్, సుబ్రహ్మణ్యం రెడ్డి, ప్రభాకర్ నాయుడు, ఇతర ఆలయ కమిటీ సభ్యులు గాయత్రి, రేవతి, రాజేష్, మాలతి, పశుపతి, పవన్ కుమార్ తదితర భక్తులు పాల్గొన్నారు. దేవస్థానం తరఫున మేము చెప్తుంది పాలక మండలందరూ ఈరోజు చాలా శుభకరం, చాలా బాగా జరుగుతుంది పూజ కూడా. అదేవిధంగా ప్రతి ఒక్కరు ప్రజలు కానీ అదేవిధంగా నాయకులు అందరూ వచ్చారు, చాలా ఆశీర్వాదం చేశారు మమ్మల్ని, చాలా మంచిది. అదేవిధంగా గుడిని కూడా మేము అందరూ కలిసి డెవలప్ చేయాలనుకుంటున్నాము. ఈరోజు కూడా అమావాస్య అంటే ఈరోజు మాకు చాలా ఇక్కడ శుభకరము. యాక్చువల్గా ఏంటంటే అమావాస్య రోజు ఇక్కడ పనుకుంటే ఏ కోరికలను తీరుతాయని చెప్పి అందరూ చెప్పారు. మాకు చిన్నప్పుడు మా నాన్న వాళ్ళు చెప్పేవాళ్ళు ఇక్కడ తిరిగితే చాలా బాగుంటుంది, పనుకుంటే అన్ని కోరికలు తిరుగుతాయని చెప్పని. కాబట్టి ఈరోజు నుంచి మేము స్టార్ట్ చేస్తున్నాము. మా సభ్యులంతా ఈరోజు అందరూ ఇక్కడ ఉండాలని మేము అంతా అనుకుంటున్నాము. ఈరోజు నుంచి మేము ఉంటాము. ప్రతి నెల ప్రతి ఒక్కరిని మేము కూడా ఇక్కడ ఉండమని మేము కూడా చెప్తున్నాము. ఈ గుడిని డెవలప్ చేసిన దగ్గర మేమందరం వెయిట్ చేస్తున్నాము. ఈ 2 సంవత్సరాల్లో మేమందరం వెళ్ళే లోపల మా పేర్లందరికీ గుర్తుండేలా మేము చేస్తాం. పాత తిరుచానూరు రోడ్లోని అంకాల పరమేశ్వరి దేవస్థానం నందు అమావాస్య పూజ నిర్వహించబడుతుంది. ఈ విధంగా ప్రతి అమావాస్య రోజు కూడా ఇక్కడ విశేషంగా అమావాస్య పూజ నిర్వహిస్తారు. దీనిలో భాగంగా ఉదయం 7 గంటలకు హారతి నిర్వహించి మధ్యాహ్నం 12 గంటలకు అంబలి ప్రసాదం పంపిణీ చేస్తారు. అలాగే సాయంత్రం 7 గంటలకు పల్లకీ సేవతో మొదలుపెట్టి తర్వాత ఊంజల్ సేవ చేసి తర్వాత అమ్మవారికి కుంభ నైవేద్యంతో సమర్పించడం జరుగుతుంది. తర్వాత హారతితో ముగుస్తుంది. ఈ విధంగా ప్రతి అమావాస్య రోజు కూడా ఈ పూజ విశేషంగా జరుగుతుంది. దీంట్లో భక్తులందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా, వాళ్ళ కోరికలు తీర్చుకోవాల్సిందిగా మా అంకాల పరమేశ్వరి పాలక మండలి సభ్యుల తరపున కోరుచున్నాము.